ఆ ప్రభుత్వం తన పన్నుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం నుంచి వ్యాపారం ఎందుకు అసలు నీకు? రోడ్లు వేయడం చేత కాదు నీకు, న్యాయం అందించడం చేత కాదు నీకు, నీళ్లు అందించడం చేత కాదు నీకు, విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు నీకు, పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకు ఎందుకు వ్యాపారం? ప్రైవేట్ రంగం అంతా కూడా మార్కెట్లోకి వస్తే సంపద అంతా కూడా వాళ్ళే కొట్టుకుపోతారు. విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెడితే ఆదాయం మొత్తం కూడా ఏదో అరాకుర ట్యాక్స్ మిగతాదంతా విదేశాలకు తరలిపోద్దని చెప్పారు. ఈ సినిమా గతంలో చూసాం మనం. 1991 నుంచి అలా జరిగింది. అక్కర్లా, వాస్తవం చూస్తే సరిపోతుంది. 91కి ముందు దేశం ఎట్లా ఉంది, 91 తర్వాత ఎట్లా ఉంది? వీళ్ళంతా దేశ ద్రోహుల, ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న జేపీ లేకపోతే FDR అనుకోండి. అంటే ఇప్పుడు ప్రభుత్వ జాబుల కోసం ఇంత పోటీ. ప్రైవేట్ రంగం అంటే క్లారిటీ ఇవ్వండి సార్. అది ప్రైవేట్ రంగం అంటే ఎవరిది? ప్రజల రంగం. కేబీఆర్ పార్క్ బయట కూరగాయలు అమ్ముకునే తల్లి ప్రైవేట్ రంగం. అక్కడ షాపులో ఉత్పత్తి చేసేవాడు ప్రైవేట్ రంగం. ఒక చిన్న ఫ్యాక్టరీలో చిన్న ఈ సోఫా చేసే మనిషి ప్రైవేట్ రంగం. ఈ బల్ల చేసే మనిషి ప్రైవేట్ రంగం. అదిగో అక్కడ కెమెరా నడుపుతున్న కుర్రాడు ప్రైవేట్ రంగం. వీళ్ళంతా దేశ ద్రోహుల. నెలకు ₹1,00,000 జీతం తీసుకుని పని చేయకుండా కూర్చున్న వాళ్ళు ప్రజలకి మేలు చేసేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నాం మనం? అంటే ప్రభుత్వ జాబుకున్న గిరాకీ ప్రైవేట్కి లేదు. ప్రభుత్వ జాబుకున్నటువంటి గిరాకీ ఏమిటంటే దానికోసం పోటీ పడే వ్యక్తులు ఎందుకంటే మన సమాజంలో ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి, ప్రభుత్వాన్ని పరాన్న బుక్కుగా ఒక పారాసైట్గా మార్చాం కాబట్టి, ప్రభుత్వంలో కూర్చుంటే పని చేయకుండా మంచి జీతం అంతుంది, మార్కెట్లో 20,000 వస్తే ప్రభుత్వంలో ₹1,00,000 వస్తుంది, మార్కెట్లో పని చేయకపోతే పట్టణం కనలేదు, ప్రభుత్వంలో పని చేయక్కర్లేదు, ఆ పైన లంచాలు కూడా మెంగొచ్చు, బోర్డంత ప్రజల మీద ఆధిపత్యం చూపెట్టచ్చు అన్న మార్గాన్ని చూపెట్టాం కాబట్టి సహజంగా గిరాకీ ఉంటుంది. ఎక్కడన్నా పని చేయకుండా, జవాబుదారితనం లేకుండా, మార్కెట్ కంటే 5 రెట్లు జీతం ఎక్కువ ఇచ్చి లంచం సంపాదించే మార్గం ఉందంటే అందరూ కావాలని కోరుకుంటారు. అది గొప్ప అన్న భావాన్ని మనం సృష్టించుకున్నాం. ప్రభుత్వం మన కోసం ఉమ్మడి సేవలు కొంత కానీ మన నెత్తినెక్కి తొక్కడం కోసం లేదు. మన భావం ఎప్పుడు కూడా ప్రభుత్వం మన నెత్తినెక్కి తొక్కడం కోసం ఉంది, మన వేధించడం కోసం ఉంది, పై సంపాదన కోసం ఉంది, ఆమ్యామ్య కోసం ఉంది. అందుకో ప్రభుత్వం అంటే గిరాకీ. రైట్ సార్. అంటే ఇక్కడ 91కి ముందు 91 తర్వాత అంటే పేదరిక నిర్మూలన కొంత జరిగిందంటారా, జరగలేదంటారా? మీరు చెప్పిన విద్య ఆరోగ్యం 91 తర్వాత మెరుగుపడిందంటారా? ఏం చెప్తారు జేపీ గారు? ఇంకా మీరు దాని గురించి పోరాడుతూనే ఉంది FDR. ఖచ్చితంగా పేదరికం నిర్మూలన 91 తర్వాత జరిగింది, ఇంకా జరగాల్సింది. ఎందుకు జరగలేదంటే ప్రభుత్వం వైఫల్యం ఇంకా ఉంది కాబట్టి. విద్యా ఆరోగ్యంలో మీరు అన్నదే ఫెయిల్ అయిపోయింది కాబట్టి. ఇంకా మరుగు సదుపాయాలు ఈ మధ్య కొన్ని కల్పిస్తున్నారు, ఇంకా చాలా కల్పించలేదు కాబట్టి. ప్రభుత్వ వైఫల్యం వల్ల బేదరికం ఉంది కానీ ప్రభుత్వం వల్ల బేదరికం పోలా. మార్కెట్లో ఆర్థిక సంపద పెరగటం వల్ల, ఆదాయాలు పెరగటం వల్ల, ఉత్పత్తి పెరగడం వల్ల, ఉత్పాదకత పెరగడం వల్ల బేదరికం పోయింది. ప్రభుత్వం ఇంకా విద్యను అరుగా నిర్లక్ష్యం చేయడం వల్ల, చట్టబద్ధ పాలన లేకపోవడం చేత బడితోన్నాడుదే బర్రె అయింది కాబట్టి ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం జరిగే ఏర్పాటు ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ఇంకా బేదరికం కొనసాగుతుంది.